అందరికీ నమస్కారం. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎక్కువ కరివేపాకులతో కరివేపాకు కారం కొత్తగా ఒకసారి ట్రై చేయండి. నేను ఇలా చూపిస్తున్నాను. ముందుగా 2 స్పూన్ల మెంతులు వేయించుకొని పళ్ళెంలో తీసుకోవాలి. అలాగే ఒక గిద్ద జీలకర్ర బాగా ఫ్రై చేసుకొని పళ్ళెంలో తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ధనియాలు 2 గిద్దలు ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూగా తిప్పుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పళ్ళెంలో పోసుకోవాలి. నెక్స్ట్ మినపప్పు ఒక గిద్ద మాడకుండా ఇలా ఫ్రై చేసుకొని పళ్ళెంలో పోసుకోవాలి. అలాగే కళాయిలోకి ఒక గిన్నె ఆయిల్ వేసుకొని ఇలా కారానికి సరిపడా ఒక గుప్పుడు కొంచెం వేసాను. ఇలా చిన్నగా మాడకుండా ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. ఆ వేడి సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ మరో కళాయిలో ఎక్కువ కరివేపాకు పట్టదు కాబట్టి పెద్ద కళాయి పెట్టుకొని ఒక గిన్నె ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఈ కారం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మా పెద్దవాళ్ళ ఐడియా. ఎక్కువ కరివేపాకుతో చిన్నగా మాడకుండా వేయించుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని సిమ్లో పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి. ఒక గరిటెకి తిరగదు కాబట్టి మాడకుండా ఉండాలంటే 2 గరిటెలతో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఓకేనా కాదని మనకి అర్థమవుతుంది. వేయించుకున్న దినుసులు మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్నాక ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇలా పళ్ళెంలో పోసుకొని మళ్ళీ ఆ పొడి కొంచెం వేసుకొని ముందుగా వేయించిన ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా మొత్తం ఎండుమిర్చి వేసుకొని మెత్తగా నలగనివ్వాలి. ఇలా బాగా నలిగినాక తాపకు కొంచెం
వేయించుకున్న కరివేపాకులు వేసుకోవాలి. తాపకు ఒక గంట వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకున్న తర్వాత ఈ కరివేపాకులు మొత్తం మిక్సీ వేసుకున్న తర్వాత పళ్ళెంలో పోసుకోవాలి. ఇలా పళ్ళెంలో పోసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మళ్ళీ కాస్త వేసుకొని బాగా కలిసిద్ది అన్నమాట. ఇలా వేసుకుంటే తురుముకున్న చిన్నులపాయలు మనం ఎక్కువసేపు మిక్సీ వేసే పని లేకుండా ఈజీగా మొత్తం కలుస్తుంది. ఇలా మిక్సీ వేసుకొని పళ్ళెంలో పోసుకోవాలి. నెక్స్ట్ అలాగే తతిమాది పొడి కూడా వేసుకొని మిగిలిన ఎల్లిపాయ తురుము వేసుకొని కచ్చా పచ్చాక మిక్సీ వేసుకోవాలి. అక్కడక్కడ తొలకలు కనపడుతూ చాలా బాగుంటుంది. ఈక్వల్గా నలుగుతుంది అన్నమాట ఇలా తురుముకుంటే. ఇలా మొత్తం మిక్సీ వేసుకొని పళ్ళెంలో పోసుకొని మొత్తం కలుపుకోవాలి. కరివేపాకు కారం రెడీ అయిపోయింది. ఇడ్లీల్లోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మా పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలా కలుపుకున్నాక మంచి కవర్ ఉంటే ఆ కవర్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చానాలు మనకి నిలువ ఉంటుంది. కాస్త వాడుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా కవర్లో పోసుకోవాలి. ఆకుపచ్చ కలర్లో చాలా బాగుంది. ఈ కారం ఎలా ఉందో ఒక లైక్ అయితే కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అందరూ బాగుండాలి. ఇలా మంచి కవర్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆరోగ్యానికి కరివేపాకు చాలా మంచిది. హెల్త్కి జుట్టు ఊడిపోకుండా అన్నిటికీ బాగా పనిచేస్తుంది. కవర్లు మంచివి వాడండి. చూడండి ఎలా ఉందో, చక్కగా కుదిరిందనమాట. అద్భుతంగా ఉంది.